సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. శ్రీ సాయి సచరిత 447వ పేజీలోని 116వ ఓవి నుంచి ఈరోజు చదువుతున్నాము. అయినా అతని కేంద్ర స్థానం షిరిడియే కనుక మరల వస్తుండేవాడు. చివరికి పరమపావనమైన షిరిడిలోనే పరమవధించాడు. పూర్వజన్మలలో పుణ్యమున్నవారు వారు సాయి దృష్టిలో పడి సాయి చరణాలలో లీనమై మరణాన్ని నిర్భయంగా పొందుతారు. వారు ధన్యులు. తాత్యా సాహిబ్ నూల్కరు, భక్తశ్రేష్ఠుడైన మేఘ కూడా భజనలో తత్పరులై ఉండి చివరకు తమ ప్రాణాలను షిరిడిలో విడిచిన ధన్యులు. మేఘ మరణించినప్పుడు అతని ఉత్తర క్రియ గొప్పగా జరిగింది. ఆ భక్తుని పైన బాబా అభిమానాన్ని గమనించండి. మేఘ కృతార్థుడు. భక్తులంతా వింటరాగా గ్రామస్తులు మేఘాను శ్మశానానికి ఊరేగింపుగా తీసుకుని వెళ్ళినప్పుడు వారి వెంట బాబా కూడా వెళ్ళి మేఘపై పుష్పాలను కురిపించారు. శవ సంస్కారమంతా జరిగాక మాయలో చిక్కుకున్న ఒక మానవుని వలె దుఃఖించి కళ్ళ నీళ్లు పెట్టుకున్నారు. ప్రేమగా బాబా తమ చేతులతో శవాన్ని పూలతో కప్పి దీనస్వరంతో శోకించి వెనకకు మరలి వచ్చారు. మానవులను ఉద్ధరించే సాధువులను అనేక మందిని చూశాం, కానీ సాయిబాబా యొక్క మహిమను నేనెంతని వర్ణించను. వ్యాఘ్రం వంటి క్రూర మృగం మానవుని వలె జ్ఞానం కలిగి ఉంటుందా? అది కూడా వారి చరణాలను ఆశ్రయించి. అది అమోఘమైన బాబా యొక్క లీల. చరణాలను ఆశ్రయించింది. అది అమోఘమైన బాబా యొక్క లీల. ఈ విషయంలోని ఒక రమ్యమైన కథను శ్రద్ధగా వినండి. సాయిబాబా యొక్క సమభావం, వారి సర్వవ్యాపకత్వం బోధపడుతుంది. షిరిడిలో ఒకసారి ఒక చమత్కారం జరిగింది. బాబా నిర్వాణానికి 7 రోజుల ముందు ఒక ఎద్దుల బండి వచ్చి మసీదు ద్వారం వద్ద నిలబడింది. దానిలో వెనక పక్క ఒక భయంకరమైన వ్యాఘ్రం దాని మెడ గొలుసులతో గట్టిగా కట్టబడి ఉంది. దాని మొహం భయంకరంగా ఉంది. దానికి ఏదో బాధ. దాని తాలూకు వారు ఎన్నెన్నో చికిత్సలు చేయించి అలసిపోయారు. సత్పురుషుల దర్శనం మంచిదని వారికి అనిపించింది. ఆ పులిని ఆడించేవారు ఆ ముగ్గురు. ఆ పులి వారి జీవనాధారం. వారు ఊరూరు తిరుగుతూ పులిని ఆడిస్తూ బ్రతుకుతున్నవారు. షిరిడి పక్కగా తిరుగుతుండగా బాబా యొక్క లీలలు వారి చెవులలో పడ్డాయి. బాబా దర్శనం చేసుకుందాం, పులిని కూడా అక్కడికి తీసుకుని వెళ్ళాలి అని అనుకున్నారు. బాబా చరణాలు కోరికల్ని తీర్చే చింతామణి అష్టసిద్ధులు వారికి సాష్టాంగపడతాయి. నవనిధులు వారి పాదాల వద్ద దుల్లుతూ వారి పాదతీర్థాన్ని సేవిస్తాయి. కనుక వారి చరణాలపై శిరస్సుంచి పులి కోసం వారి అనుగ్రహాన్ని కోరుకుందాం. సత్పురుషుల ఆశీర్వచనం అందరికీ కళ్యాణప్రదం అని తలచి వారు పులిని ద్వారం వద్ద దింపి గట్టిగా గొలుసుతో పట్టుకొని ద్వారం వద్ద నుంచున్నారు. పులి అసలే భయంకరమైన క్రూర మృగం, పైగా రోగగ్రస్తత. అందువలన మరి అస్వస్థతగా ఉంది. అందరూ దానిని కుతూహలంగా చూస్తున్నారు. పులి పరిస్థితినంతా దాని తాలూకా వారు బాబాకు విన్నవించారు. బాబా అనుమతిని తీసుకొని ద్వారం వద్దకు వచ్చారు. పులి గొలుసును తెంపుకొని పారిపోకుండా బాగా గట్టిగా పట్టుకొని దాన్ని జాగ్రత్తగా సాయి ఎదుటికి తీసుకొని వచ్చారు. మెట్ల వద్దకు రాగానే తేజోరాశి అయిన సాయిని చూసి ఆ పులికి ఏమనిపించిందో కానీ ఎంతో గౌరవంగా ముఖాన్ని క్రిందకు ఉంచింది. అదేమి చమత్కారమో! మెట్లెక్కుతున్న పులి, బాబా పరస్పరం చూసుకున్నారు. పులి బాబాను ప్రేమగా చూచింది. అంతే, వెంటనే తోకను పైకెత్తి ముమ్మారు భూమిని కొట్టి సాయి చరణాలయందు శరీరాన్ని వదిలి నిశ్చేష్టగా పడిపోయింది. భయంకరంగా ఒక్కసారి గట్టిగా అరచి తక్షణం అక్కడే మరణించింది. దాన్ని చూసిన వారంతా ఆశ్చర్యపోయారు. దాని యజమానులు దుఃఖపడ్డారు. కానీ తర్వాత రోగగ్రస్తమైన మరణం సమీపించి ప్రాణి ముక్తి చెందిందని సంతోషపడ్డారు. సాధు సత్పురుషుల సమక్షంలో ప్రాణం పోవడం గొప్ప పుణ్యం. క్రిమికీటకాలు కానీ వ్యాఘ్రం కానీ వాని పాపాలన్నీ పోతాయి. ఏదో పూర్వజన్మ రుణం తీర్చుకోవడానికి సాయి చరణాల వద్ద శరీరాన్ని వదిలి రుణం నుండి విముక్తి పొందింది. ఇది విధి యొక్క అఘటిత లీల. 144వ ఓవి నుంచి మరో వీడియోలో చదువుకుందాము. అందరికీ ఆ శ్రీ షిరిడి సాయినాథుని ఆశీస్సులు కలుగుగాక.
లోకా సమస్తాం సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.